చెప్పాలి కదా యాక్టింగ్ చేసేటప్పుడు షూట్ టైంలో. సో అంటే ఒక హీరో ముందు యాక్టింగ్ చేయాలి అన్నప్పుడు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? అంటే ఏమనుకుంటారు ఏంటి అనేది, ఆ మూమెంట్ ఎలా ఉండేది? బేసికలీ అలాంటి మూమెంట్ నాకు లేదు, ఎందుకంటే అంటే షార్ట్ ఉన్నప్పుడు విల్ బీ ఇన్ దట్ మూడ్ అట్లా ఉండే. బట్ ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ టైం షూట్కి నేను కలవచ్చా, వెళ్ళి హాయ్ చెప్పొచ్చా, మాట్లాడచ్చా, ఆ భయం ఉండేది. అంటే ఆయన ఆయన రేంజ్ వేరు కదా, బట్ వెరీ ఫ్రెండ్లీగా ఆయన వచ్చి మాట్లాడించారు. అంటే ఆ భయాన్ని పోగొట్టేశారు అనమాట ఇమీడియట్గా. హాయ్ ఎలా ఉన్నావు, బాగా చేసావు, అంటే ఐ మీన్ చూసాను క్లిప్స్ అందరిది బాగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది మూవీ అన్న మాట్లాడేసరికి హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. అది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ ట్రూలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ రాజప్ప అనే క్యారెక్టర్ ని మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు సో మీరు ఫస్ట్ చేసిన సీన్ ఏదైనా? అది చెప్పచ్చో లేదో తెలీదు. నాకు చెల్లెలకి ఒక సీన్ ఉంటుంది అనమాట, బేసిక్లీ కొంచెం ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ సీన్. అది చేపించారు ఫస్ట్ టైం. అది స్క్రిప్ట్ ఇవ్వగానే ఆ సీన్ చేశాను. తర్వాత ఇంకో సీన్ ఉంటుంది మా ఫాదర్తో కాన్వర్జేషన్, ఫ్యామిలీ అంతా, అది కూడా చేశాను. ఆ రెండు చేపించి డైరెక్టర్ వాజ్ గివింగ్ ఇన్పుట్స్. ముని సార్ ఇలా అంటే అంత బాగుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ చెయ్యి, లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గించి అన్నప్పుడు హీ హ్యాడ్ దట్ క్లారిటీ. ఆ క్లారిటీ చూసి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఇది చేస్తే అట్లీస్ట్ హీ నో వాట్ హీఈస్ డూయింగ్, ఆ మూవీ మీద నమ్మొచ్చు అన్నట్ల నమ్మకం ఉంది. సో మీరు బయట కనిపించగానే ఒక నేమ్ తో మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. సో మూవీ చూసిన వెంటనే, తిమ్మరాజుపల్లి టీవీ మూవీ చూసిన వెంటనే మీకు కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన కాల్లో మీకు అంటే అప్రిషియేషన్ అనేది చేస్తూ ఉంటారు కదా, మీకు అలా గుర్తుండిపోయే ఏంటి చీరప్ ఏంటి? బేసికలీ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది కనిపించినప్పుడు రాజప్ప అనే పిలుస్తున్నారు మోస్ట్లీ. అది చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఆ క్యారెక్టర్ రిసీవ్ చేసుకున్నారు బాగా. అండ్ సినిమాలో ఇన్వాల్వ్ అయితే కానీ ఆ క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకోవడం అలా ఉండదు కదా. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఒక కమెంట్ విచ్ మేడ్ మీ అంటే చేసేవారా మంచిగా అనిపించింది అంటే, నా ఫ్రెండ్ ఒకడు సినిమా చూసి మెసేజ్ చేశాడు, చాలా బాగా చేసావు యాక్టింగ్, కానీ నీ మీద నాకు కోపం వచ్చింది, హీరో వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టావో అన్నట్లు అన్నాడు అనమాట. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇన్వాల్వ్ అయ్యి చూశాడు, ఓకే నన్ను తిట్టినా పర్లేదు కానీ ఆ క్యారెక్టర్ వాడికి ఎక్కింది అన్నట్లు అనిపించింది. సో దట్ వాస్. సో మూవీలో లాస్ట్ అండ్ ఫైనల్ మూవీలో ఒక షాట్ ఉంటుంది, కోపానికి వెళ్ళిపోయి కరెంట్ షాక్ కరెంట్ మీటర్ పట్టుకుంటారు మీరు. సో అది రియల్ గా పట్టుకున్నారా, లేకపోతే అట్లా యాక్టింగ్ చేశారా, లేకపోతే ప్రీవియస్ ఏమైనా కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేశారా? అలా ఏం లేదండి, అంటే కరెంట్ షాక్ ఆ సీన్ అలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో అది ఫ్లోలో వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మొత్తం అది నిజంగానే పట్టుకున్నాను, కానీ దాంట్లో కరెంట్ లేదు, షాక్ కొట్టేంత కరెంట్ లేదు. బట్ యుల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ యాక్ట్ అది. బట్ ఆయన చెప్పిన సీన్ విధానం బట్టి ఐ వెంట్ ఆన్ టు ద సీన్. సో ఆల్ ద బెస్ట్ అండి. నేను విష్ చేస్తున్నాను మీరు రాజప్ప కంటే ఇంకా దాన్ని బీట్ చేసే క్యారెక్టర్ ఇంకా ఫర్దర్ గా చేస్తారు అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు ప్రదీప్. మమ్మల్ని అందరినీ మా సినిమా ఆహాలో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.